సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. Satya is 100% far superior film Correct. than any film you could have done. Done, correct. ఆ టైంలో అంత గొప్ప సినిమా నీకు ఇంకా వేరే అవకాశం వచ్చుండేది కాదు ఇక్కడ. ఇప్పటికి కూడా సత్య ఇస్ ద మోస్ట్ టాక్డ్ అబౌట్ ఫిల్మ్. ఇప్పుడు షోలే తర్వాత కల్ట్ ఫిల్మ్స్ సత్య మాట్లాడతారు. డానీ బాయల్ స్లమ్ డాగ్ మిలియనర్ డైరెక్టరు, ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు హీ సెడ్ దీంట్లో 40% అనే సత్యకి ఇవ్వాలనుకుంటున్నా. అంటే 40% ఎందుకండి అంటే కాదండి, టు బి ప్రిసైజ్ 41% అన్నట్ట. ఎందుకంటే సత్య 41 సార్లు చూసాను నేను. సో ఇమాజిన్ ఇప్పుడు ద కైండ్ ఆఫ్ హై దాంట్లో వచ్చేది మరి నాకు మిగతా దాంట్లో రాదు. యు ఆర్ వెరీ బిజీ అండ్ యూ బీన్ డూయింగ్ అంటే బాగా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నావు అక్కడ. దట్స్ ఆల్ అగ్రీడ్. బట్ వై తెలుగు ఈజ్ నాట్ బీయింగ్ ప్రిఫర్డ్ బై యూ? అంటే తెలుగు ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అంతే. ఇప్పుడు అది నా తెలుగు మనోడే కదా అన్నట్టు ఎక్కడో ఫెమిలియారిటీ అంతే. మన వాళ్ళకే నేను నాకు మన తెలుగే మందే కదా అని ఎక్కడ మందే కదా అనే ఉద్దేశం. అంటే పక్కింటి అమ్మాయి కన్నా పక్క సందులో అమ్మాయి మీద ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. నువ్వు పెద్ద అసలు అలా మాట్లాడతావంటే ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా. అసలు కాంటెస్ట్ పెడతావు ఇక్కడ కనిపిస్తే అసలు వదిలిపెట్టడు వచ్చే అన్న టైప్ లో మాట్లాడతావు. అరే కాదు ఇప్పుడు ఏమైనా కాంటెస్ట్ పెడతావా చెప్పు. పెద్ద పొడుగాని కాదని నీకెవడు చెప్పాడు? కాదు, ఎంతసేపు అమ్మాయిల ఎగ్జాంపుల్స్ చెప్తావు? అరే ఇప్పుడు ఇందాక కూడా స్టేజ్ మీద యథారాజ తథా ప్రజ. అదే నేను విశ్వనాథ్ గారి దగ్గర పనిచేస్తుంటే ఒక రకంగా మాట్లాడేవాడిని, దాసరి గారి దగ్గర చేస్తుంటే ఇంకో రకంగా మాట్లాడి ఉండేవాడిని. రామ్ గారు ఓకే ఓకే నువ్వు అన్న మాట నేను అగ్రి. నువ్వు విశ్వనాథ్ గారి దగ్గరే పనిచేసేవు అనుకో, సంజో. ఓకే, ఎలా మాట్లాడతావు చెప్పు ఒకసారి. బికాజ్ మంచి మాటకారి నువ్వు. పని చేయలేదు కదా, ఎలా మాట్లాడతాను చెప్పు. ఆ మాత్రం ఇంప్రూవైజ్ చేసుకోలేవా? శుభ్రమైన పప్పు నెయ్యలాగా ఉంటుంది అంతేకాని ఇప్పుడు మందే కదా అన్నం మనమే కదా అని 3 రోజులు పెరుగుని పక్క పెట్టి అది బాగుంది కదా అని వేసుకు తింటే బాగుండదు కదా అని చెప్పేవాడిని. దాసనారాయణరావు గారు అయితే అది ఆయనంతా ఇమోషనల్ టోన్. నాకు ఎప్పుడు ఆయన అంటే కోపం ఉండేది. ప్రతి సినిమాలో హీరోని చంపేసేవాడు ఆయన. దాసనారాయణరావు గారు ఇది ఎక్కడ కూడా హీరో చచ్చిపోవటం మురిపాలెం అది మస్తానరావు గారు బండమ్మ గుండంబ బండోడు సినిమా వచ్చింది, కృష్ణ జయప్రద. అరే కృష్ణని చంపేసాడు. యుద్ధం అనే సినిమాలు ఇద్దరిని చంపేసాడు. అందుకని నేను సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ యథారాజా తథా ప్రజ. ఎందుకన్నా అంటే రాము గారి దగ్గర చేయటం వల్ల బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. లేదా రాము గారితో నేను ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటా, సార్ పిచ్చోళ్ళందరినీ మీరు పెట్టుకుంటారా లేకపోతే పిచ్చోళ్ళందరూ మీ దగ్గర జాయిన్ అవుతారా? లేకపోతే మీ దగ్గరికి వచ్చిన తర్వాత పిచ్చోళ్ళు అయిపోతారా? ఏదంటే 3 కలిపితేనే నా దగ్గరికి వస్తారేమో అన్నాడు ఆయన. సో ఆయన అసలు అల్టిమేట్ అంటే మేబీ లైక్ మైండెడ్ పీపుల్ యు ఆల్ అసెంబుల్ టుగెదర్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మిగతా సినిమాలు చేసినప్పుడు యాజ్ అన్ యాక్టర్ ఐ ప్రాబ్లీ నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. నేను ఇప్పుడు మోస్ట్ జెంటిల్మెన్ పేరు పెట్టుకున్న కృష్ణారెడ్డి గారు జెంటిల్మెన్. ఆ కృష్ణుడి పేరు ఎందుకు పెట్టారు వాళ్ళు ఏంటో తెలియదు కానీ నాకు కృష్ణుడి పేరుకి ఇన్సల్ట్ ఆయన. శ్రీరామచంద్రుడు ఆయన, కృష్ణుడి పేరుకి ఇన్సల్ట్. హాయిగా అమ్మాయిలు గొడవ గోపికలు అవన్నీ ఉండాలి. ఏ అమ్మాయి కనిపించినా నా సిస్టర్ అమ్మ అంటాడు. బ్యాడ్ క్వాలిటీ. అంటే ఒక పేరు నాశనం చేసాడు ఆయన. కృష్ణ అనే పేరు పెట్టుకుని కృష్ణారెడ్డి గారు. మా గురువేమో రాముడు పేరు పెట్టుకుని ఈయన నాశనం చేసాడు. బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ చెప్పు అసలు. అంటే నీ మాటకారితనానికి ఇదొక అద్భుతమైన ఎగ్జాంపుల్ గా ఇది నిజం ఫర్ ఎవర్ ఉండిపోతుంది. ఎందుకంటే యు ఆర్ రిఫరింగ్ టు what do you call phenomenal directors? లేదు, 2 phenomenal directors and 2 great gods for you. నాకు నేనేది రాముడు కృష్ణుడు దేవుళ్ళు, మహానుభావులు దేవుళ్ళు. ఇప్పుడు కృష్ణుడు అవతారంలో హాయిగా గోపికలతో ఆనందంగా నాకు రాముడు కన్నా కృష్ణుడు ఇష్టం. అదే ఇందాకలు అన్నమాట. నేను మళ్ళీ వస్తాను. ఒక అమ్మాయితోనే ఎక్కడో చిన్న లవ్ అఫైర్ ఉందో లేదో కూడా నాకు ఇంకా డౌటే. అది ఓకే, చిన్నది ఎందుకు, ఏదో పెద్దదే ప్రయత్నించుంటాం అయ్యి ఉండదా? నాకు దాని మీద డౌట్. నువ్వు ఊరికే పబ్లిక్ కోసం కొన్ని మాట్లాడతావు.
అంటే అది షో బిజ్ మెయింటైన్ చేయడానికి, బట్ ఇన్నర్ సెల్ఫ్ అది కాదన్నది నాకెక్కడో నా డౌట్ నాకు. అది నాలోని నటుడు నిన్ను కన్విన్స్ చేస్తున్నాడు అనమాట, నేను మంచివాడిని అని. కాదు, చెడ్డవాడిని అని చెప్తున్నాను. సరే, నువ్వు మాట నేను అడుగుతా కానీ అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఏమైనా అడుగు. నువ్వు చెడ్డవాడివి అని చెప్పుకోవడానికి నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. నేను చెడ్డవాడిని నేను ఒప్పుకుంటా, అండ్ ఆడియన్స్ ఆల్సో విల్ అగ్రీ ఫర్ దట్. ఎందుకు ఇంతసేపు ఆలోచించాను తెలుసా? లేక కాదు, మ్మ్. ఏది చెప్పను, ఎన్నున్నాయి చా. విపరీతంగా. నిజం. అరే ఇప్పుడు నేను ఫస్ట్ నా ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పాను, నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని. సినిమా అంటే నువ్వు చాలా గొప్ప అనుకుంటున్నావు, నువ్వేమో పిలిస్తే హీరోయిన్ పిలవాలనుకుంటున్నావు, అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటే చూడు చాకరీ ఎంత ఉంటుందో, నానా చాకరీ చేస్తున్నావు అని రోజు శల్య సారథ్యం చేసి వాణ్ణి టార్చర్ చేసి, ఇది కాదు సినిమా అంటే, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికంటే, ఇదే అసిస్టెంట్ డైరెక్టర్ గిరి అని మానేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను ఆ ప్లేస్లో జాయిన్ అవ్వడానికి. దానికి నేను చేసిన స్కీమ్ ఏంటంటే, వాడికి చెప్పి తినగా వేము తీయగుండు చెప్పి, వాడు నేను రానురా రేపటి నుంచి అన్నాడు. నేను చెప్పేస్తాను రాము గారికి అన్నాడు. వద్దురా, అరే మానేద్దాం అనుకున్నప్పుడు చెప్తే ఇంకా మానేయటం ఎందుకు అవుతుందిరా, చెప్పకుండా మానేదే మానటం అని చెప్పా. లాజిక్ బాగుందిరా అన్నాడు. అర్థమైంది అన్న, కాలేదన్నాడు. బాగున్నది అర్థం కాకుండా. అర్థమైంది ఎప్పుడు బాగుండదు, అర్థం కాందే బాగుంటుంది. నన్ను నమ్ము నువ్వు, అది ఎందుకో తర్వాత చెప్తా. నీకు ఇది అర్థమైందని చెప్పి నేను ఈ ఇంటర్వ్యూ పూర్తయ్యేసరికి నేను నా స్టైల్ అంతా మారిపోయి కాదు, ఎందుకు చెప్పరా, అర్థమైంది ఏది పనికిరాదు, అర్థం కాదు ఇప్పుడు అందంగా ఉంటుంది లేకపోతే ఎబెట్గా ఉంటుంది, కానీ అది ఇట్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్. ఓకే, అయితే చెప్పొద్దా అంటే, చెప్తే ఇంకా బొక్క ఇక్కడ ఇంకేముందిరా నీ గొప్పతనం అన్న. అవునరా అన్నాడు. వాడు మానేశాడు. నేను చాలా పని ఉన్నట్టు అసలు పొద్దునే 6:30కి 6:15కో అన్నపూర్ణ స్టూడియోస్ కాటేజ్ దగ్గర నుంచి ఉన్నా. 3999 అని కారు ఉండేది, పాండు మా డ్రైవరు. దాంట్లో రాముగారు లొకేషన్స్ చూడడానికి వెళ్తున్నారు అసిస్టెంట్ డైరెక్టర్స్తో పాటు. వీడు రావాలి, వీడు వెళ్ళాలి, ఉత్తేజ్ గాడు వాడు వెళ్ళాలి. మరి నేను అక్కడ నుంచి ఉన్నాను. చక్ర ఇక్కడేం చేస్తున్నారు, ఆల్రెడీ అప్పుడు షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ అయింది. ఓకే, లేదు సార్, ఐ వాజ్ జస్ట్ ఉత్తేజ్ నేను డ్రాప్ చేయడానికి వచ్చాను అంటే, నేను బకత్పురాలో ఉండేవాడు, ఉత్తేజ్ నల్లకుంటలో ఉండేవాడు. నేను డ్రాప్ చేస్తారా అన్నాను. వాడికి ఇంకా ఆనందం కదా, సరేరా అన్నాడు. సో ఇది వాడి ఫనీ ఏంటిది అని అడిగారు రాము గారు, వాడి కోసం వెయిట్ చేస్తున్నారు. నేను ముందు ఇమీడియట్గా చెప్పలేదు. 6:45కి ఎవరి గురించి సార్ వెయిటింగ్ అన్న. తను రాడుగా మానేసాడు కదా సార్ అన్న. మరి దుర్మార్గం కాదా, మానేసి చెప్పాలి కదా అన్నారు. లేదు సార్ వాడు మానేశాడు, రాని చెప్పాడండి. నీకు చెప్పాడు, నాకే చెప్పాడు సార్, నాకు చెప్పమన్నాడు, మీకు చెప్పలేదు సార్. సార్ కరెక్ట్ అన్నారు. కొంచెం మొదటికి వెళ్ళేది, ఐ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ అన్నారు. ఆఫ్ కోర్స్ సార్ అన్న. ఇది దుర్మార్గం కాదా, నేను మంచివాడినా చెప్పు. ఇవన్నీ కామెడీ అబద్ధాలు చిచ్చి కాదు, నిజం, ఇది నిజమైన నిజం. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి చెప్పనా, నా బలవంతం మీద వాడు మానాడు అంటాం ఒక పర్స్పెక్టివ్, వాడు బలహీనం కొద్దీ మానేశాడు అనేది ఇంకో పర్స్పెక్టివ్. ఇప్పుడు నాకు రాము గారితో ఎన్నేళ్ళగా ఉన్నా, ఆయన ఎన్నోసార్లు నువ్వు మాట్లాడుతుంటే నాకేమనిపిస్తున్నది తెలుసా, ఇప్పుడు అందంగా ఉన్న రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతున్నట్టుంది. ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎందుకంటే ఆయన భలే కన్విన్స్ చేసేస్తాడు మాటలతో. మనం అడగాలనుకున్నది అడగనివ్వడు, అడిగిన దానికి చెప్పడు. కాదు, ఇప్పుడు నేను చెప్పేది నిజమా కాదా నువ్వే చెప్పు, ఒక్కటే మాటలో చెప్పు, న్యాయమా కాదా నువ్వు చెప్పు నాకు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నా పర్స్పెక్టివ్లో నేను బలవంత పెట్టాను నేను అనుకోవచ్చు, నేను వాడి పర్స్పెక్టివ్లో బలహీనం. ఎందుకు చెప్తున్నాను చెప్పనా, మరి ఇన్నేళ్ళగా రాము గారితో నేను ట్రావెల్ చేస్తున్నాను, ఎవ్రీడే కూర్చుంటాను. ఆయనకు వాడ్కా అంటే చాలా ఇష్టం. అవును, బుక్ కూడా రాశాడు కదా ఆయన కదా. మరి నేను ఎప్పుడూ ఆల్కహాల్ టచ్ చేయలేదు. మరి అంటే నేను ప్రభావితం అవ్వలేదు. అలా అని రాము గారు ఎప్పుడు తాగని అనలేదు. సో ప్రభావితం తాగకపోవడం అన్నది అంత గొప్ప కాదు, తాగితే తప్పు కాదు. ఇందాకే చెప్పా, నేను అనేది ప్రభావితం అవ్వకపోవటం మీద ఆధారపడి ఉంటుంది. నేను దుర్మార్గుడినే, వాడిని తీయించేసానని నేను అనుకుంటున్నా. వాడు ఇవాళకి కూడా అబ్బా మానేసి మంచి పని చేశారా అని వాడు ఇవాళకి కూడా నమ్ముతున్నాడు. అనుకుంటున్నాడు. అంటే జీవితాంతం వాడు నమ్మే విధంగా వాడిని ప్రోగ్రామ్ చేసేవి నువ్వేమో అని నేను అనుకోవట్లేదు. వాడే
మానేద్దాం అని అనుకుంటున్న టైంలో నేను దోహదపడి జస్ట్ 99 అగ్నికి ఆజ్యం పోసినట్టు. 99 స్టెప్స్ వాడేస్తే ఆ ఒక స్టెప్ నేను వేయించానేమో. బట్ నేను దుర్మార్గుడని చెప్పడానికి ఇంతకన్నా ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్